పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొన్ని మాటలు మనం చూద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉన్నటువంటి వారు తీర్చి చదవండి, ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మేలైనదియు నెరిగియు అలాగూ చేయని వారికి పాపము కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వాధికారి, గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగున్న తండ్రి, ఉదయం కథల మొదలుకొని ఇప్పటి వరకు మీ కృప మా మీద ఉంచినందుకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ సేవకులుగా నన్ను నీ పూరగా వాడుకోనండి. నీ ప్రజలు వినుచుండగా వారిలో మార్పుని మీరు కలిగించండి. నీ వాక్యము వారిని పట్టబడునుగాక, నీ వాక్యము ద్వారా వారిలో ఉజ్జీవము నింపబడునుగాక. తండ్రి, నా మాటలు నా ఆలోచనలు దూరపరచండి. నీ మాటలు నీ ఆలోచన వారి జీవితంలో ఇదిగో ప్రభ నెమరు వేసుకునే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఎత్తబడిన వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట చదువుకుందాం. కాబట్టి మేలైనదియు చేయనెరిగియు అలాగూ చేయని వారికి పాపము కలుగును. ఈ రాత్రికాల సమయంలో పాపము అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. పాపం అంటే ఏమిటి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా, మేలు చేయ కలిగి ఉండి చేయకపోవటమే పాపము. మేలు చేయాలని ఆలోచన నీకు కలిగి ఉండి ఆ మేలు ఎదుటి వ్యక్తి చేయకుండా ఆటంకం కలిగిస్తూ ఉంటే అది పాపముగా మారిపోతుంది. అలా నీవు వారికి అందాల్సినటువంటి అందనివ్వకుండా చేస్తున్నావు, వారికి రావాల్సింది రాకుండా చేస్తున్నావు. మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి? మంచి వారికి మేలు చేయాలి, తల్లిదండ్రులు లేని వారికి మేలు చేయాలి, వెధవరాలకు మేలు చేయాలి, వృద్ధులకు మేలు చేయాలి, గుడ్డివారికి, కుంటివారికి, అవిటి వారికి, రకరకాలమైనటువంటి మనుషులు లోకములో జీవిస్తుండగా వారికి నీవు మేలు చేయాలి. మేలు చేయకపోతే పాపం అని బైబిల్లో మనం చూస్తాం. నిజంగా చాలాసార్లు మేలు చేయాలనుకుంటాం, చేయలేకపోతున్నాం. సహాయం చేద్దాం అనుకుంటాం, చేయలేకపోతున్నాం. అది పాపముగా పరిగణనలోనికి వస్తుంది. జ్ఞాపకం చేసుకుంటే మరొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చదివితే అక్కడ రాయబడుతుంది, మీ హృదయమును కఠినపరుచుకొనుట పాపం. చాలామంది జీవితాల్లో హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఎలాంటి కఠినపరుచుకుంటారంటే లోపల ఏదో పెట్టుకుంటారు, తన జీవితము కఠినపరుచుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే నీ హృదయం అన్ని కఠినపరుచుకోకూడదు. నీ హృదయము ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి మంచిదిగా కనపడాలి. ఈరోజు చాలామంది జీవితంలో నన్ను మంచోడు అనుకోవాలా, నేను అందరి దృష్టిలో మంచోడిగా ఉండాలని చెప్పి రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఏమేం పనులు చేస్తారో వారికి నచ్చిన పనులు చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది నీకు నచ్చినట్లు చేయటం కాదు, కానీ నీవు దేవునికి నచ్చినట్లుగా చేయాలి. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్తం ప్రకారము చేయవాడు అందులో ప్రవేశిస్తాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వేదో చేయాలనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. ఏదో సంపాదించుకోవాలనుకుంటున్నావు, సంపాదించుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ హృదయము కఠినమైపోయింది. తండ్రి అంటే భయం లేదు, అమ్మ అంటే భయం లేదు, అన్నంటే భయం లేదు, గురువు అంటే భయం లేదు, టీచర్ అంటే భయం లేదు. నీ హృదయం ఏ విధంగా మారిపోయిందనంటే కఠినముగా మారిపోయింది. కారణం ఏంటంటే వారి మనస్సు అలా కఠినమైపోవటానికి కారణం ఏమిటో తెలుసా? మనం అనుకుంటాం కొన్నిసార్లు ఈ పిల్లోడు ఏంటి ఇలా తయారయ్యాడని, కానీ అలా కారణం కావడానికి తల్లిదండ్రులే. కాబట్టి నీ పిల్లలను ఎలా ముందుకు నడిపించాలో, నీ పిల్లలు ఎలా ఉంటే నీ జీవితంలో ఆశ్చర్యకరంగా ఉంటుందో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి? మేలు చేయగలిగి చేయకపోవటమే
దేవునికి వ్యతిరేకమైన పాపం అని రాయబడుతూ ఉంది. మరొక వచనంలో మనం ఏం చూస్తామంటే, నీ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు, అలా కఠినపరుచుకుంటే అది పాపముగా మారిపోతుంది. పరిశుద్ధ గ్రంథములో చాలా మాటలు మనం చూడగలం. ఈరోజు చాలామంది జీవితంలో ప్రార్థన చేయకపోవటం. ఏం చేయకపోవటం? ప్రార్థన చేయకపోవటం. చూడండి, ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన మన భవిష్యత్తును మారుస్తుంది. ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ప్రార్థన లేకపోతే అది ఎంత ప్రమాదకరమైందో బైబిల్ చెప్తూ ఉంది. ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. ఈరోజు చాలామంది మనం చూస్తాం, లోకములో చాలామంది పిల్లలు మనం చూస్తాం. ఎలాంటి వారు కనపడతారంటే, డ్యాన్సులు వేసేవాళ్ళు కనపడతారు, అలాగే కొంత పనులు చేసేవాళ్ళు కనపడతారు, పాటలు పాడేవాళ్ళు కనపడతారు, కీబోర్డ్ వాయించే వాళ్ళు కనపడతారు, అలాగే వాక్యాన్ని బోధించే వాళ్ళు కనపడతారు, డ్యాన్సులు వేసేవారు, అలాగే నృత్యాలు చేసేవాళ్ళు, అలాగే కొన్ని మనుషులు నవ్వించేవాళ్ళు, రకరకాల మనుషులు కనపడుతుంటారు. కానీ ఈ ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడూ బయట కనపడరు. నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబానికి ప్రార్థన నేర్పించు, నీ పిల్లలకు ప్రార్థన నేర్పించు, నీ కూడా ఒక ప్రార్థన నేర్చుకో. నీ చేత కావట్లేదు ప్రార్థన చేయటం. చాలామంది చూస్తాం, అన్నీ చేస్తాం కానీ ప్రార్థన చేయమంటే అది నా చేత కదా అంటారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకపోవడం కారణం ఏంటి? ప్రార్థన అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? దేవునితో మాట్లాడటం. మనుషులతో మాట్లాడతావు కదా, వాళ్ళ సహాయం అందుతుందా? అందట్లేదు. కానీ నీవు దేవునితో మాట్లాడితే తప్పనిసరిగా సహాయం అందుతుంది నీకు. నువ్వు దేవునితో మాట్లాడాలంటే తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయకపోవటం కూడా పాపమని బైబిల్ చెప్తూ ఉంది. ప్రార్థన చేయాలి. ఈరోజు లేచిన వెంటనే ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి గమనించు, ఆలోచించు. నువ్వు లేచిన వెంటనే ప్రార్థన చేసి పని మొదలు పెడుతున్నావా? లేదే, నువ్వు లేచిన వెంటనే చీపురు కట్టి తీసుకుంటున్నావు, లేచిన వెంటనే తపాలు తీసుకుంటున్నావు, లేచిన వెంటనే ఇంట్లో ఏదో పని చేస్తున్నావు. మొదటిగా నీవు లేచి దేవుని స్తుతించాలి. ఈరోజు పక్షులు చూడండి, పొద్దున్న లేచి కోడి కుక్కరు కో అంటది, కాకులు కావు కావు అంటాయి, పిట్టలు కిస్కిస్ అంటూ ఉంటాయి. కొన్ని జంతువులు మనుషుల్ని నిద్ర లేపుతున్నాయి. ఈరోజు సూర్యుని కంటే ముందుగా లేచి దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని నామాన్ని గణపరచాలి. ఏ విధంగా? ప్రభువా, రాత్రి అంతా నాకు మంచి నిద్రను ఇచ్చినందుకు నీకు వందనాలే అని చెప్పాలి. చాలామంది జీవితంలో రాత్రులు నిద్ర సరిగా పట్టట్లా. గమనిస్తున్నావా? నీకే నిద్ర వస్తుందా సరిగా రాత్రులు? ఆలోచి, నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. రాత్రులు కలలు వస్తున్నాయి, రాత్రులు భయపడుతున్నావు. కారణం ఏంటి తెలుసా? ప్రార్థన చేసుకోకుండా పొనుకుపోవటం వల్ల. ప్రార్థన చేసుకొని పొనుకుంటే దేవుడు నీకు మేలు చేస్తాడు. చాలామంది జీవితంలో ప్రార్థన లేదు. బైబిల్ చెప్తూ ఉంది, ప్రార్థన చేయకపోవటమే పాపము. దేవుని మాట మనం జాగ్రత్తగా వినాలి. మేలు చేయటం చేతగానప్పుడు, మేలు చేయగలిగి నీ చేత అవుతున్నప్పుడు ఆ మేలు పొందే వారికి నువ్వు మేలు చేయి. ఈరోజు చాలామందిని మనం చూస్తూ ఉంటాం, బండి ఎక్కడన్నా ఆగి తర్వాత మన పనులు చూసుకొని వెళ్తున్నప్పుడు స్టాండు తీసుకోకుండా బండి అలా వెళ్తుంటే చూసిన వ్యక్తి అంటారు, అన్న స్టాండ్ తీసుకో అని అంటారు. ఎన్నిసార్లు అన్నావు నువ్వు చెప్పు? నీకు తెలీదా? ఎన్నిసార్లు అని ఉంటావు నువ్వు? గుర్తుపెట్టుకో. చాలాసార్లు అని ఉంటావు నువ్వు. అంటే ఎదుటి వ్యక్తి బండి మీద వెళ్తున్నప్పుడు స్టాండ్ తీసుకోకపోతే పడతాడని తెలిసి, అన్న స్టాండ్ తీసుకున్నావు, జాగ్రత్త, స్టాండ్ తీసుకొని వెళ్ళు అని చెప్తావు. ఎందుకు? అతడు పడతాడని. నీకు వాడు పడితే నీకేంటి? కారణం ఏంటంటే అతను పడితే అతనికి నష్టం జరుగుతుంది కాబట్టి అతను నష్టపోకుండా ఉండటం కోసం నువ్వు ఒక మాట చెప్తావు. అది తన జీవితంలో మేలు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటో తెలుసా? మేలు చేయగలిగి ఉండి అలా చేయకపోతే నువ్వు పాపిగా మారిపోతావు, నీ జీవితం కఠినమైపోతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, నీ హృదయం కఠినమైపోతుంది. ఈరోజు చాలామంది జీవితాలు మనం చూస్తాం. కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా టీచర్లు మనకి ఎప్పుడు మంచిగా చెప్తారు, చెడు అయితే చెప్పరు. కానీ వారు చెప్పే మాట నీకు అర్థం కాకపోవటం వల్ల, వారు చెప్పే మాట మీద నీవు దృష్టి పెట్టకపోవటం వల్ల అది నీకు రావట్ల. కారణం ఏంటి? ఈరోజు నాకు చదువు రాదు, ఈరోజు నాకు ఇంగ్లీష్ రాదు, ఈరోజు నాకు లెక్కర్ రాదు, ఈరోజు నాకు సైన్స్ సరిగా ఈరోజు రాకపోవటం కారణం ఏంటంటే నీవు సరిగా వినకపోవటం వల్ల. దాన్ని చూసి నీకు భయం వేస్తూ ఉంటుంది. ఈరోజు చాలామంది పిల్లలు పరీక్షలు రాశారు కదా, పరీక్షలు హాల్కి వెళ్ళేటప్పుడు ముందు వాడికి టెన్షను. కానీ ఒక పరీక్ష రాసిన తర్వాత అర్థమైంది, ఓహో నాకు అర్థమవుతుంది. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుంటే నీ జీవితం అన్నీ ప్రార్థన
చేయకపోవటం వల్ల అది పాపముగా మారిపోతుంది. నువ్వు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఎవరి కోసమో తెలుసా? నీ కోసం ప్రార్థన చేసుకోవాలా, నీ భర్త కోసం ప్రార్థన చేసుకోవాలా, నీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోవాలా, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలా, మీ సేవకుడి కోసం ప్రార్థన చేయాలా. ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన చెప్పండి? నీ పిల్లల కోసం ప్రార్థన చేసావా? నీ భర్త కోసం ప్రార్థన చేసావా? అలాగే మీ సేవకుని కోసం ప్రార్థన చేసావా? మీ గ్రామం కోసం ప్రార్థన చేసావా? మీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నావా? చేసేవాళ్ళు కావాలా? చేసేవాళ్ళు కావాలని బైబిల్ చెప్తూ ఉంది. ప్రార్థన చేయకపోవడమే పాపం అని చెప్తుంది. ఈరోజు అలా చేయకపోతే నీ జీవితంలో నష్టపోతున్నాం. ఈరోజు చాలామంది టీచర్లు పిల్లలకి చక్కగా చెప్పాలని ఆశ ఉంటే వాళ్ళ మనసు ఏమైపోతుందంట, కఠినపోతుంది. 2 దెబ్బలు కొట్టంగానే పెంచుకుంటావు. ఏం పెంచుకుంటావు? లోపల మనిషిని చూడంగానే. కానీ బైబిల్ చెప్తా ఉంది, నువ్వు అలా ఉండకూడదు. వాళ్ళు నీ మేలు కోసమే, కావాలని ఎవరు కొట్టరు. కానీ నువ్వు అర్థం చేసుకుంటావని, నువ్వు భయపడతావని, భయపడితే తప్పనిసరిగా చదువు వస్తుందని వారు నేర్పిస్తారు. ఈరోజు చాలామంది పిల్లలు మనం చూస్తుంటాం, చాలామంది తల్లిదండ్రులు మనం చూస్తుంటాం, చాలామంది తల్లిదండ్రులు కూడా మనం చూస్తుంటాం. ఓ రోజు నేను ఒక బుక్లో చదివా. కారణం ఏంటంటే, రోజు వాళ్ళ నాన్న ఆ అబ్బాయికి పని చెప్తాడంట. ఇంట్లో పెద్ద కుమారుడు, ఆ పెద్ద కుమారుడికి రోజు పని చెప్తూ ఉంటాడంట. రోజు చేసి చేసి ఇసుగు పడుతూ ఉంటుంది ఆ పిల్లోడికి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మొత్తానికి మనసులో మాత్రం హృదయం కఠినమైపోయింది. మా నాన్న మంచోడు కాదు, మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు, మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు, మా అన్నకి నేనంటే ఇష్టం లేదు అని ఎంతమంది అనుకోవట్లా చూడండి మీరు. ఇప్పుడు ఏంది మీ అమ్మకి వెళ్ళి చూస్తున్నావు? నువ్వంటే ఇష్టం లేదా మీ అమ్మకి? నువ్వంటే చాలా ఇష్టం, అందుకే కోపడుతూ ఉంది. ఆ కోపంలో ప్రేమ ఉంది, గుర్తుపెట్టుకో. బైబిల్ చెప్తా ఉంది తెలుసా? వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నీ మీద కోపడుతున్నారు. అందుకే బైబిల్ చెప్తుంది. అయితే ప్రతి దినము వాళ్ళ నాన్న పునుకునేటప్పుడు చెప్తాడంట, అరే వరదాగా కొలాయికి నీళ్ళు వెళ్తుంది, ఒకసారి చూసిరాన్ని ఇల్లు మొత్తం చూస్తాడంట. ఎక్కడ ట్యాప్ చూస్తే నీళ్ళు ఎక్కడ శబ్దం వస్తుంది అక్కడికి వెళ్ళి నీళ్ళు ఆపేసి వస్తూ ఉండేవాడు. తర్వాత పనుకునేటప్పుడు లైట్లన్నీ ఆపేయమని చెప్తూ ఉంటాడంట. ఇది అతనికి డ్యూటీగా మారిపోయింది. రోజు అదే పని చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అక్కడ చాలామంది వచ్చారు ఆ ఇంటర్వ్యూకి. ఇతడు లోపల అడుగు పెట్టగానే తనకు ఒక శబ్దం వినిపడతా ఉంది. ఏంటి తెలుసా? నీళ్ళ శబ్దం. ఎక్కడో కొలాయి నీళ్ళు వదాగబోతున్నాయి అని చెప్పాడు. పోయి ఆ కొలాయి ఆపేశాడు. అట్లా మరలా లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ ఫ్యాన్లు వృధాగా తిరుగుతూ ఉన్నాయి. అరే కరెంటు బిల్లు వస్తుంది, ఇక్కడ వృధాగా ఎవరు లేరు, ఫ్యాన్ తిరుగుతూ ఉందని ఆ ఫ్యాను ఆపేశాడు. వెంటనే అది పోయి మరలా అదే స్థితిలో కూర్చున్నాడు ఆ సీట్లో. తర్వాత ఒక్కొక్కరు వెళ్తుండగా ఈ కనుదృష్టి అక్కడ ఇంటర్వ్యూకి వచ్చినటువంటి వారి మీద పడింది. వెంటనే వాళ్ళందరినీ పక్కన పెట్టి, ఇదిగో పలానా కలర్ ఉన్న అబ్బాయిని తీసుకురా, డ్రెస్ చేసుకున్న అబ్బాయిని లోపలికి తీసుకురానంటే వెంటనే అబ్బాయి లోపలికి వచ్చాడు. నీ ఫైల్ చూపించమన్నాడు. వెంటనే అతను అన్నాడు, రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి వచ్చి అన్నాడు. అతను అన్నాడు, సార్ ఇంకా నా ఫైల్ చూడలేదు, ఏం చూడలేదు అని అంటే అతను అన్నాడు, నేను ఎప్పుడో చూశాను, నేను సీసీ కెమెరాలో చూశాను నిన్ను, నీళ్ళు వృధాగా వెళ్ళిపోతున్నాయి దాన్ని ఆపావు, ఊరక ఫ్యాన్లు తిరుగుతున్నాయి దాన్ని ఆపావు, నీకు దృష్టి ఉంది, నువ్వేమైనా చేయగలవు అని తన జీవితంలో అతనికి ఉద్యోగం ఇచ్చాడు. అప్పుడు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, వాళ్ళ నాన్న ఎప్పుడైతే అతని మీద కోపపడ్డాడో, అసూయపడ్డాడో అని తన మనసును కఠినం చేసుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు తెలుసా? నా కోసమే మా నాన్న ఆ మాటలు అన్నాడు. ఈరోజు ఉచితంగానే ఉద్యోగం ఇచ్చింది. ఆ రోజు అవి నేర్చుకోకపోతే ఈరోజు నీకు ఉద్యోగం వచ్చేది కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా నీవు మీ తల్లి తండ్రి మాట విను. ఎప్పుడు చూసినా మీ అమ్మ నిన్ను తిడుతుంది అనుకుంటున్నావా? ఎప్పుడు చూసినా మీ నాన్న నిన్ను తిడుతున్నారు అనుకున్నా. ఎందుకోసం తెలుసా? నీ కోసమే. నువ్వు బాగుండాలని, నువ్వు సంతోషకరంగా ఉండాలని, ప్రతి మందిలో పలానా వ్యక్తి పర్వాలేదని అనిపించుకోవడానికి వారు నిన్ను అంటున్నప్పుడు అవి చిన్న మాటగా తీసేసుకో. వాళ్ళ మాట నువ్వు త్రోసేస్తే అది చాలా ప్రమాదకరం. బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు, అవ్వ ఆదాముకు దేవుడు చెప్పాడు, ఏదో ఉన్న తోటను అప్పగించాడు, ఈ తోటలో ఉన్న ఫలాలని మీరు అనుభవించని చెప్పారు. అయితే దేవుడు ఒకే మాట చెప్పాడు, ఏం తెలుసా? ఈ మంచి చెడు వృక్ష ఫలాలు మీరు తినొద్దు. ఏం చెప్పాడు? ఈ వృక్ష ఫలాలు మీరు తినొద్దు, ఈ వృక్ష ఫలాలు తిని దినమున మీరు నిశ్చయముగా చస్తారు. అంటే అవ్వాదాము ఏ తప్పు చేశారు? ఏ పాపం చేశారు? వాళ్ళు దొంగతనం చేశారా? లేకపోతే ఏడన్నా దోపిడీ చేశారా? లేకపోతే ఏమైనా చేశారంటే ఎక్కడ చూసిన వాళ్ళు ఏమి చేయలా. వాళ్ళు చేసిన పని ఏంటంటే ఒకటే, కారణం ఏంటి? దేవుడు చెప్పిన పని చేయకపోవటమే. ఏం చెప్పాడు ఆయన? ఈ పండు తినొద్దు అని చెప్పాడు. మరి ఏం చేశారు వీళ్ళు? ఆ పండునే. ఈరోజు చాలామంది తల్లులు పిల్లలు చెప్తారు, అబ్బా ఈ పని చేయగాకమంటే నేను అదే చేస్తా.
ఏం చేస్తావు? అలా చేస్తున్నావా? జాగ్రత్త, ఒక దినం లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. బైబిల్ చెప్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోహోను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం రాయబడుతున్న మాట ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, చెప్పిన మాట వినట్లా. ఈరోజు చాలామంది మన కోసం చెప్తారు. పోలీసు వాళ్ళు మీరు చూడండి, బైక్ మీద వెళ్తున్నప్పుడు అరే ఇద్దరు వెళ్ళండి అంటే వాళ్ళ మీద కోపగించుకుని ముగ్గురు వెళ్తూ ఉంటారు. పాపం వాళ్ళు నీ కోసం మేలు చేశారు, ఆపండి 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 అంటే వాళ్ళ మీద బండి ఇటు తిప్పి మొత్తాన్ని పోయి కింద పడతావు, దెబ్బలు తగులుతావు, బండి గొల్ల ఒళ్ళు గొల్ల అన్నీ. కానీ వాళ్ళు ఇంటి వదిలిపెట్టి నీ కోసం ఎంత వర్క్ చేస్తారో తెలుసా పోలీసు వాళ్ళు. వాళ్ళు గౌరవించండి, వాళ్ళు చెప్పిన మాట వినండి. వాళ్ళు ఏం చెప్తారు? నీకోసమే కదా చెప్పింది, తలకు హెల్మెట్ పెట్టుకోమని చెప్పారు. పెట్టుకుంటున్నావా? ₹1,00,000 పెట్టి బండి కొన్నావు, హెల్మెట్ ఎంత మహా అంటే ఒక ₹1000 1,500 పెట్టలేవా? చూడు మీ అమ్మ నీకెళ్ళి ఎట చూస్తుందో. నిన్నే ₹1,00,000 బండి అన్న హెల్మెట్ అడిగావా? ఈరోజు చాలామంది చూడండి తలకాయలు పగిలిపోయి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి చెప్పిన మాట వినండి. ప్రతిదీ కూడా మన మేలు కోసమే చెప్తారు. ఏ డిపార్ట్మెంట్ చెప్పిన మన మేలు కోసమే చెప్తారు. కాబట్టి వాళ్ళు మీరు గౌరవించండి. బండి మీద వెళ్తున్నప్పుడు ఇద్దరు వెళ్ళండి, బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. ఈరోజు చాలామంది చెప్పట్లా పిల్లలకి, తప్పనిసరిగా ఇవి కావాలి ఈరోజు నీకు. బండి మీద వెళ్తున్నప్పుడు తాగి గందరగోళంగా ఉయ్యి అని వెళ్తున్నావు. కారణం, ఎదుటి వ్యక్తిని చూసి భయపడి అతని కింద పడిపోతున్నాడు. నీ వల్ల ఎదుటి వ్యక్తి నష్టపోతున్నాడు, ప్రమాదం జరుగుతుంది. ఎవరి వల్ల? అది నీ వల్లే. ఈరోజు చాలామంది జీవితాలు నష్టపోతున్నారు. కారణం, ఇంట్లో తల్లిదండ్రులు భయం లేక, ఇంట్లో అమ్మ భయం లేక, నాన్న భయం లేక, ఇంట్లో అన్న భయం లేక, అక్క భయం లేక, సంఘములు సేవకుని భయం లేక, దేవుని భయం లేక నీ జీవితంలో నష్టపోతున్నావు. అలా నువ్వు నష్టపోకూడదని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ మాట నీకు చెప్తున్నాడు. కారణం ఏంటి తెలుసు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈరోజు నీ జీవితంలో చూడండి ఎంతోమంది పాపం పోలీసు వాళ్ళు రాత్రి అనక పగలనక నీకు కాపలా కాస్తున్నారు. ఎండ చూడండి, ఎండ టయాల్లో వాళ్ళు నీకోసం నిలబడతారు ట్రాఫిక్ సెంటర్లో. ఈరోజు చాలామంది పిల్లలు యవనస్తులు పాడైపోతున్నారు, చాలామంది యవనస్తులు చనిపోతున్నారు, చాలామంది మందుకు బానిసలైపోతున్నారు, చాలామంది పిల్లలు యవనస్తులు ఈరోజు చాలామంది చచ్చిపోతున్నారు. కారణం, చెప్పిన మాట వినకపోవటం వల్ల. ఏం చేస్తున్నారు ఈరోజు చాలామంది పిల్లలు? సారాయికి, గుట్టకాకి సమస్త జీవితం నష్టపోతున్న కారణం బైబిల్ చెప్తుంది. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు, గుప్పు గుప్పు వదిలేస్తాడు, తప్పంటే అసలు ఒప్పుకోడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. చూసావా? నువ్వంటున్నావు కదా ఇప్పుడు, ఒరే వాడు చెప్పిన వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాట వినకపోవడం వల్ల తాగి 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 వాడు గుండె, వాళ్ళెవరు, ఊపిరితిత్తులు పాడైపోయాయి. ఈరోజు నువ్వు ఎదుటి వ్యక్తిని చూశాను నేర్చుకోలేకపోతున్నావు. కారణం, చెప్పడానికి చెప్తా, రేపు నుంచి ఈ పని చేయకూడదు అని అంటావు, మరలా పోయి అదే పని చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి. దేవునిని ప్రేమిస్తున్నాడు, దేవునిని ప్రేమిస్తున్నాడు, దేవుని కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ పిల్లలను ప్రేమిస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రభువు చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. నిజంగా ఆ ప్రేమ ఆయన దగ్గర ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి చెప్తున్నాడు ఈ మాట. పోలీసు వాళ్ళకి ఏం బాధ అని నువ్వు ఎటుపోతే వాళ్ళకేమి, నువ్వు ఏడుంటే వాళ్ళకేమి కాదు. ఎదుటి వ్యక్తి నష్టపోకూడదని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. మన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే నీకు చెప్తున్నాడు, బండి మీద వస్తున్నప్పుడు ఇద్దరేనారండి. ఈరోజు చాలామంది పిల్లలు చూడండి బండి మీద ఒక్కరు పోతున్నారు. ఎప్పుడన్నా బాగా చూసారా మీరు? ఎరా బాయ్ నువ్వు చూడు, బండి మీద ఒక్కడ ఎప్పుడన్నా పోయావా? ఇద్దరు ముగ్గురు మహా అంటే నలుగురు, ఒక్కొక్క బండి మీద 5గురు. ఎవరికి నష్టం అది? తల్లిదండ్రులారా మీరేనండి. మా ఊడు అలిగాడని, మా ఊడు ఉన్నాడని బండి తీసి ఇచ్చావు. బండి తీసి వల్ల ఎవరు నష్టం? నీకే నష్టం. వాడు స్పీడ్గా పోయి కాలు చేతులు ఎరగొట్టుకొని హాస్పిటల్ చుట్టూ అప్పులు పాలు, ఇవన్నీ ఎవరి వల్ల? పిల్లలకి చెప్పండి, మీరు మంచిగా చెప్పండి. మంచిగా చెబితే తప్పనిసరిగా వింటారు. వాళ్ళ మనసును కఠినం చేయొద్దు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది ఏం తెలుసా? తల్లిదండ్రుల మీ పిల్లలకు కోపం రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచండి. ఈరోజు ఎలా పెంచుతున్నావు నీ పిల్లల్ని? ఒక్కడేనయ్యా కొడుకు అని గారాభంగా పెంచావు, ఈరోజు ఏడుస్తున్నావు. ఏమంటున్నావు? ఒక సోదరు ఫోన్ చేసి అంటుంది, అన్న నా కొడుకు కోసం ప్రార్థన చేయండి. కారణం, తాగి 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 అంతా
పుచ్చిపోయింది. ఒక వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళా, ప్రార్థన చేయమని చెప్తే ఫోన్ చేస్తూ ఉంటే వెళ్ళా, మొత్తానికి వెళ్ళి అతను చూసా, పరిస్థితి బాగలేదు. నేను వెంటనే అన్నా ఎవరన్నా నీ దగ్గరకు వస్తే నువ్వు ఒక్క మాట చెప్తావు వాళ్ళకి అని అన్నా. చెప్పయ్యా, ఏం చెప్పమంటావని అంటే, నీ దగ్గరికి ఎవరు చూడటానికి వచ్చినా నీ మాట తప్పనిసరిగా చెప్పు. ఏం చెప్పాలా? నేను చెప్పిన మాట ఏంటంటే, అరే నేను తాగి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నీవు నాలాగా తాగి నీ జీవితాన్ని కూడా పాడు చేసుకోకూడదు. పాడు చేసుకుంటే కుటుంబం బజార్కి ఎక్కిద్ది, పిల్లలు బజార్లో ఉంటారు, ఎవరు వారిని పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరు వారు చూసేవారు సరిగా ఉండరు. ఈరోజు చాలామందిని మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు, మేలు చేయి, కీడు మాత్రం చేయగాకు. నీ చేతనైనంత వరకు మేలే చేయగాని కీడు మాత్రం చేయగాక. అలా చేస్తే నీకు నష్టం జరుగుతుంది. అలా చేస్తే నువ్వు అనుకుంటున్నా నాతో పోయిందని పోదది. మీరు చూశారు లేదు, చెట్లు ఎంతమంది నరుకుంటారు మీరు? పిల్లలు మీరు కాదులే, మీ అమ్మ నాన్నలు చెట్లు నరుగుతారు. కొంతమంది బాగా నెరిచేయని ఏర్లు మొద్దు అంచుల వరకు నరుగుతారు, కానీ ఏర్లు తీయరు. కొన్ని దినాలకి మరలా ఆ చెట్టుకి ఆ మొద్దుకి మరలా చిగురు వస్తూ ఉంది. ఈరోజు చాలామంది జీవితంలో కూడా పాపం అలాంటిదే, పైకి తీసేస్తారు కానీ లోపల ఏర్లు ఉంది. ఆ పాపం ఏర్లతో సహా పీకబడాలి బయటికి. అప్పుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు దేవుడు. నీలో ఉన్న పాపం, ద్వేషం ఇవన్నీ తీసేసుకో. అందుకే బైబిల్ చెప్తుంది, మనిషిని హృదయంలో నుండి ఇవన్నీ కూడా బయటకు వచ్చి మనిషిని పాడు చేస్తూ ఉన్నాయి. బయట ఉన్నవన్నీ కూడా మనిషిని లోపల తీసుకొని శక్తిని ఇస్తుంటే, మనిషి లోపల నుంచి బయటకు వచ్చి మనిషిని పాడు చేస్తున్నాయి, అపవిత్రం చేస్తూ ఉన్నాయి. ఈరోజు చాలామంది పిల్లలు, చిన్న పిల్లలండి, నాలుగు కింద ఏదో పెడతారు, ఇట్లా నాలుగు కింద పెట్టి లోపల వాడికి ఏమొస్తుంది తెలుసా? క్యాన్సరు. దాన్ని నువ్వు తెచ్చుకోవడానికి తక్కువ డబ్బులే, ఎంత 10 రూపాయలు 20 రూపాయలు బహా. కానీ దాన్ని వదిలించుకోవాలంటే ఎంత పెట్టాలో తెలుసా? లక్షలు పెట్టాలా? ఏమనుకుంటున్నావు మరి? నిజమే. మరి అలాంటప్పుడు అది ఎందుకు నీకు? దాని నుంచి బయటికి రా, ఆ పాపం నుంచి బయటికి రా, ఆ వ్యసనం నుంచి బయటికి రా, ఆ త్రాగుడు నుంచి బయటికి రా. ఈరోజు చూసావా, నీ డబ్బులే, నువ్వే దాగింది. ఏమంటారు వాళ్ళు? వరి తాగుపోతాడా అంటారు. అన్నంగలు నీకేమొస్తుంది? ఎంత రోషమో. మరి తాగాకు, తాక్కుండా ఉంటే ఆ మాట అనరు కదా నిన్ను. వరి తిరిగిపోతాడా? తిరగాకు, అదే మాట తిరిగితే వస్తాయి కదా. బైబిల్ చెప్తుంది, జాగ్రత్త వినండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞ చెప్పిన మాట వినకపోవటమే పాపం. అందుకంటారు, రే ఈ రూట్ వెళ్ళాల్సింది ఇటు వస్తున్నాం, రాంగ్ రూటు, ఇది రాంగు. ఎటు వెళ్ళాలి వెళ్ళేటప్పుడు? ఎప్పుడు బండి క్రాస్ చేయాలా, ఏ పక్క క్రాస్ చేయాలా, సిగ్నల్ వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలా అక్కడ కనపడతా ఉంటుంది. కొంతమంది దూసుకొని వెళ్తూ ఉంటారు, చిన్న సందు దొరికితే చాలు సప్పన పోతారు. తర్వాత నష్టపోయేది ఎవరు? నీకే, నువ్వు బాగా ఉంటావు. అప్పులు పాలైది మీ అమ్మ మీ నాన్న. జ్ఞాపకం చేసుకో, బైబిల్ చెప్తా ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మరణం చాలామంది యవ్వనస్తులు చనిపోతున్నారు. దేనివల్ల? ఈ యాక్సిడెంట్ల వల్లే. చాలామంది తాగి చచ్చిపోతున్నారు. కారణం ఏంటి? దానివల్లే. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, నిజంగా నీ జీవితంలో వీటిని బయటికి తీసుకొనిరా. నీలో మార్పు దేవుడు తీసుకొస్తాడు. నువ్వు అడుగు, దేవుడిని అడుగు. అలవాటు ఉందా? మానుకోలేకపోతున్నావా? ఒక్కసారి కళ్ళు మూసుకో, ప్రభువుని అడుగు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను నీ కోసం. ఈ లైవ్ ఎంతమంది చూస్తున్నా? యవ్వనస్తులు, పిల్లలు ఎంతమంది చూస్తున్నారు? తల్లులారా, మీ పిల్లలకి చూపించండి, ఈ విషయాలు చెప్పండి. బాయ్ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, ఒకసారి ఒక్క నిమిషం కూర్చో, నీ కోసం ప్రార్థన చేస్తున్నా చెప్పు. నిన్నే కూర్చో, ఒక నిమిషం కూర్చో, నీ కోసం ప్రార్థన చేస్తాను ఇప్పుడు. ప్రార్థన చేద్దాం. నిజంగా అతిక్రమమే పాపం. ఎన్నిసార్లు మీ అమ్మని మీ నాన్న నేర్పించావు? ఎన్నిసార్లు నీ భర్త నేర్పించావు? ఎన్నిసార్లు నీ భార్య నేర్పించావు? ఎన్నిసార్లు మీ సేవకు నేర్పించావు? ఎన్నిసార్లు పరిస్థితులు నీ జీవితంలో ముందుకు నెట్టుకొని వెళ్ళాయి? ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాటి నుంచి నువ్వు బయటికి రా. ఇప్పుడు నీకోసం నేను ప్రార్థన చేస్తా, దయచేసి గమనించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి లేచి నిలబడతారా? నీకోసం ప్రార్థన చేయబోతున్నా. దేవుడు నిన్ను ముట్టబోతున్నా, తాకబోతున్నాడు.
ఆజ్ఞ అతిక్రమించగాకు, ఆజ్ఞ చెప్పినట్టు విను. నీలో ఉన్న పాపం దేవుడు తీసివేయటానికి, నీలో ఉన్న వ్యసనాన్ని తీసివేయటానికి 2023 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 25 సంవత్సరాలు దేవుడిని ప్రేమించి ఈ రోజు వరకు సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. ఎంతమంది నీకంటే పెద్దోళ్ళు చచ్చిపోలేదు తాగి యాక్సిడెంట్లో, అలాగే భయంకర స్థితిలో ఎంతమంది చచ్చిపోలేదు. నువ్వు కూడా మరణాంచులోకి వెళ్ళొచ్చావు, ఒకసారి గుర్తులేదా? డాక్టర్లు కూడా చెప్పారు కదా, కోమాలోకి వెళ్ళాడు కష్టమని. మరి ఎవరు బ్రతికించారనుకుంటున్నావు? దేవుడు నిన్ను బ్రతికించాడు. ఇప్పుడు క్షమాపణ అడుగు దేవుణ్ణి. ఎన్నిసార్లు మీ అమ్మకి ఎదురు తిరిగావో, ఎన్నిసార్లు నీ భార్యను కొట్టావో, ఎన్నిసార్లు నీ భర్త మీద తిరగబడ్డావో, ఒకసారి పశ్చాత్తాపడు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకో. దేవుడు అన్న ఆజ్ఞ అతిక్రమం పాపం వల్ల వచ్చి జీతం మరణం. ఆ మరణం నుంచి తప్పించబడాలంటే నువ్వు యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరించు, మారు మనసు పొందు, నీ తప్పులు ఒప్పుకో, బాప్తీసం తీసుకో, ప్రభు బలాలు చేవి. క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళండి, మీ సేవకుని ప్రేమించండి, మీ తల్లిదండ్రులు ప్రేమించండి, వాళ్ళు చెప్పిన మాట వినండి. వింటే నీకు దీవెన, వింటే నీకు ఆశీర్వాదం. కాబట్టి ప్రార్థన చేస్తాను. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. మీకు ఎక్కడ బలహీనత ఉందో ఆ బలహీనతలో మీ చేయి పెట్టుకోండి. నీకు ఎక్కడ నొప్పిగా ఉంటే అక్కడ నీ చేయి పెట్టుకో. దేవుడు ఇప్పుడు నిన్ను ముట్టబోతున్నాడు, దేవుడు నిన్ను తాకబోతున్నాడు, దేవుని శక్తిని మీదకి దిగిరాబోతుంది, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఈ మధ్యరాత్రి కాల సమయంలో. ఒక్క నిమిషం కళ్ళు మూసుకో, కళ్ళు తెరవగాకు. నువ్వు అడుగు ఒక మాట, ప్రభువా నన్ను తాకయ్యా, ఈ బంధకం నుంచి నన్ను విడిపించండి. అందరూ నన్ను తాగుబోతాడు అంటున్నారయ్యా. నేను ఎంత ప్రయత్నం చేసినా మానుకోలేకపోతున్నాను. ప్రభువా నన్ను క్షమించండి అయ్యా. ఎన్నోసార్లు భార్యను కొట్టాను, ఎన్నోసార్లు భర్తను తిట్టాను, ఎన్నోసార్లు తల్లిదండ్రులు తిట్టాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను. నన్ను క్షమించయ్యా. అడుగు, పశ్చాత్తాపడు. నాతో పాటు ఏకీవించి ప్రార్థనలో ఉండు. దేవుని జీవితం అద్భుతం చేయబోతున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడానికే స్తోత్రం, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం వింటున్న ఇదిగో నీ అరికాళ్ళలో మంట వస్తుంది చూడు. నీకు మంట కలుగుతుంది అప్పుడప్పుడు, అరికాళ్ళలో మంట. చూసుకో ఒకసారి, నీకు అరికాళ్ళలో మంట వస్తుంది, నిజమా కాదా? దేవుడు ఇప్పుడు నేను స్వస్థపరచబోతున్నాడు. దేవుడు ఇప్పుడు అద్భుతం చేయబోతున్న ఈ పక్షాన. యేసు నామములో మంట లాగిపోవును గాక, యేసు నామములో ప్రతి బలహీనతలు కొట్టివేయబడును గాక. థ్యాంక్ యూ ఫాదర్. అదిగో నడుము నొప్పితో బాధపడుతున్నాను. ఒకసారి చక్కగా నిలబడటానికి ప్రయత్నం చేయి, నిలబడు. దేవుడు నిన్ను తాకుతున్నాడు, దేవుని శక్తిని మీదకి వస్తుంది. థ్యాంక్ యూ ఫాదర్. ఇప్పుడు దేవుని అగ్ని ఆ బిడ్డను తాకునుగాక. యేసు నామములో ఇప్పుడు మీరు తాకినందుకు స్తోత్రాలు, మీరు ముట్టినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. చూసుకో ఒకసారి, నీ నడుము నొప్పి చూసుకో. ఇప్పుడు కాలుడి మంటలు చూసుకో ఒకసారి, మంటలు చూసుకో, కాళ్ళలో మంటలు తగ్గిపోయినాయి చూసుకో, ఒకసారి చూసుకో, పరీక్ష చేసుకో. దేవుడు నిన్ను ముట్టాడు. ఇప్పుడు దేవుని అడుగు, యేసయ్యా నన్ను క్షమించయ్యా, తెలుసో తెలియకో పొరపాటు చేశాను, తెలుసో తెలియకో ఇదిగో ప్రభు నీకు వ్యతిరేకంగా జీవించాను, నన్ను క్షమించండి, నన్ను స్వస్థపరచండి. డాక్టర్లు చెప్పారా నీ జబ్బు తగ్గదని? మనసులో అడుగు, పశ్చాత్తాపడు. దేవుడి దృష్టికి అది అనుకూలమైతే, దేవునికి నచ్చితే దేవుడు తప్పనిసరిగా నేను స్వస్థపరుస్తాడని సాక్షిగా నిలబెట్టుకుంటాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని గుండె మీద చేయబెట్టుకో. ప్రార్థన చేస్తున్నాను నేను ఇప్పుడు. చూసుకొని పరీక్ష చేసుకో. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా నీకు వందనాలు. ఇప్పుడు దాకా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ సేవకు నిలబెట్టి ఇదిగో మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రాలు. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదో ఈ రోజు నుంచి పిల్లలు తల్లిదండ్రుల మాట విందురుగాక. ఎంతమంది అయితే నాయన తల్లిదండ్రులు పిల్లలకు వ్యతిరేకంగా ఉన్నారో వారంతా కూడా పిల్లలను ప్రేమించుదురుగాక. ఎంతమంది భర్తలు భార్యల మీద, అలాగే భార్యలు భర్త మీద ఇదిగో ప్రభా లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నారు, వారి కుటుంబంలో నాయన సమాధానముగా ఉండునుగాక, శాంతితో ఉండునుగాక. ఇదిగో పరీక్షలు రాసిన ప్రతి పిల్లలను జ్ఞాపకం చేసుకొని మంచి మార్కులతో మంచి రిజల్ట్స్ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యాలు నూతనపరచమని, నీ చిత్తం మీరు అక్కడ ఆలస్యమైతే మరోసారి మేము కలుసుకొని నిన్ను స్తుతించే కృపను అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడును యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే, మీ జీవితంలో అద్భుతం చేసినట్లయితే కింద వస్తున్న ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమేన్.